తెలంగాణలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించి 3 నెలలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు జీవోలు జారీ కాలేదు. దీంతో చైర్మన్ కుర్చీల్లో కూర్చోవాలనుకున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. ఈ కారణంగా కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. కార్పొరేషన్ చైర్మన్ల నియామక జీవోల జారీలో జరుగుతున్న జాప్యానికి కారణాలేంటి? ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్న నేతలకు ప్రభుత్వ పెద్దలు ఇస్తున్న భరోసా ఏంటి? పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్కు 2 రోజుల ముందు 37 మంది పార్టీ నేతలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటి వరకు జీవోలు ఇవ్వలేదు. దీంతో వారంతా ప్రభుత్వ ఉత్తర్వులు ఎప్పుడు జారీ అవుతాయా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇటీవల వరకు పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అది ముగియగానే జీవోలు వస్తాయని ఎదురు చూశారు. కానీ ఉత్తర్వులు వెలువడకపోవడంతో నేతలకు నిరాశ తప్పటం లేదు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అన్ని రోజులు ఈ అంశంపై పెద్దగా చర్చ జరగలేదు. కానీ అది ముగిసిన జీవోలు రాకపోవడంతో ఎందుకు ఆలస్యం అవుతోందని ఆందోళన పార్టీ నేతల్లో మొదలైంది. జాప్యం జరిగే కొద్దీ తమ పేర్లను జాబితా నుంచి ఎక్కడ తొలగిస్తారు అనే భయంతో టెన్షన్ పడుతున్నారనే టాక్ నడుస్తోంది. నిజానికి పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసిన మరుసటి రోజే జీవోలు వస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారట. కానీ అది ముగిసి వారం అవుతున్నా ప్రభుత్వ ఉత్తర్వులకు మోక్షం లేదు. దీంతో చాలా మంది నేతలు ఆందోళనకు గురవుతున్నారట. కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారికి జీవోలు ఇవ్వకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. జాబితాలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని వినిపిస్తోంది. దీంతో తమ పేర్లను తొలగిస్తారేమోనని టెన్షన్ పడుతున్నారు. చైర్మన్లుగా ప్రకటించిన పలువురు నేతలు తమ నియామక జీవోలు రాకపోవడంపై ప్రభుత్వ పెద్దలను ఆరా తీశారట. సామాజిక సమీకరణాల్లో భాగంగా స్వల్ప సర్దుబాట్లు జరుగుతున్నాయని, అందుకే ఆలస్యం అవుతోందని చెబుతున్నట్లు సమాచారం. దీంతో వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇక మరికొన్ని కార్పొరేషన్లు కూడా చైర్మన్లను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఆలస్యం అవుతోందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారనే టాక్ ఉంది. దీంతో ఆశావహులు అటు ప్రభుత్వ పెద్దలతో పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు జీవోల కోసం ఎదురు చూస్తున్న నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తున్నట్లు సమాచారం. పార్టీలో కష్టపడిన వారికి పదవులు వస్తాయని భరోసా కల్పిస్తున్నారు. ఈలోపు తమ పని చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారని సమాచారం. కొన్ని సాంకేతిక సమస్యలతో జీవోలు ఆలస్యం అవుతున్నాయని అంటున్నారు. వీలైనంత త్వరగా అందరికీ ఉత్తర్వులు వస్తాయని పార్టీ నేతలు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎదురుచూపులకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.